రేపు సోమవారం మార్కెట్లో డేంజరస్ మూమెంట్ రావచ్చు. చార్ట్స్లో కనిపిస్తున్న సిగ్నల్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారు. నిఫ్టీ ప్రస్తుతం వీక్ రికవరీ మోడ్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ దగ్గర స్ట్రగుల్ అవుతోంది. కానీ ఇదే సమయంలో అదానీ స్టాక్స్ మాత్రం ఫ్రెష్ హైస్ కొడుతున్నాయి. గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీ 15%కి పెరిగింది. ఫ్యూయల్ ప్రైసెస్ హైక్ అయ్యాయి. ఇన్ఫ్లేషన్ ఫియర్స్ పెరుగుతున్నాయి. అయినా మార్కెట్ ఎందుకు పూర్తిగా పడిపోవడం లేదు? మోస్ట్ ఇన్వెస్టర్స్కి కనిపించిన హిడెన్ క్లూ ఏంటంటే, స్మార్ట్ మనీ ఇప్పుడు క్వయట్లీ సెక్టర్ రొటేషన్ చేస్తోంది. పవర్ స్టాక్స్లో అగ్రెసివ్ బయింగ్, ఐటీ సెక్టర్ నుంచి బిగ్ మనీ ఎగ్జిట్, బ్యాంక్స్ సైడ్వేస్ మూవ్మెంట్ ఇవన్నీ కలిసి రేపటి మార్కెట్కి హ్యూజ్ సెటప్ క్రియేట్ చేస్తున్నాయి. ఎస్పెషలీ ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్తో పాటు నెక్స్ట్ రిస్కీ మూవ్ గురించి మాట్లాడబోతున్నాం. ఇవాళ మార్కెట్ పూర్తిగా మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చింది. పైకి చూస్తే పెద్ద పానిక్ లేదు, కానీ చార్ట్స్లో హిడెన్ వీక్నెస్ కనిపిస్తోంది. గ్లోబల్ అన్సర్టనిటీ ఇంకా పూర్తిగా తగ్గలేదు. క్రూడ్ ఆయిల్ టెన్షన్స్, ఫ్యూల్ ప్రైస్ హైక్స్, ఇన్ఫ్లేషన్ ప్రెషర్ ఇవన్నీ మార్కెట్ సెంటిమెంట్ని అఫెక్ట్ చేస్తున్నాయి. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, కొన్ని సెక్టర్స్లో స్మార్ట్ మనీ అగ్రెసివ్ బయింగ్ చేస్తోంది. పర్టిక్యులర్లీ అడానీ గ్రూప్, పవర్ స్టాక్స్, మెటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ సెక్టర్స్ ఇప్పుడు స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్నాయి. మీన్వైల్ ఐటీ సెక్టర్లో మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పోజర్ తగ్గించడం పెద్ద సిగ్నల్గా మారింది. అంటే మార్కెట్లో సెక్టర్ రొటేషన్ క్లియర్గా జరుగుతోంది. ఇలాంటి డీప్ మార్కెట్ అనాలిసిస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నిఫ్టీ చార్ట్ అనాలిసిస్ చూద్దాం. ప్రస్తుతం నిఫ్టీ 23,676 జోన్ దగ్గర ట్రేడ్ అవుతోంది. చార్ట్లో క్లియర్గా కనిపిస్తున్న విషయమేంటంటే, మార్కెట్ రీసెంట్ ఫాల్ తర్వాత వీక్ రికవరీ అటెంప్ట్ చేస్తోంది. కానీ బుల్స్కి ఇంకా ఫుల్ కంట్రోల్ రాలేదు. 23,700, 23,750 జోన్ ఇమీడియట్ రెసిస్టెన్స్గా కనిపిస్తోంది. ఈ జోన్ రిపీటెడ్గా రిజెక్ట్ అవుతోంది అంటే సెల్లర్స్ ఇంకా యాక్టివ్గా ఉన్నారని అర్థం. ఇక డౌన్ సైడ్లో 23,600 చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. ఒకవేళ ఈ లెవెల్ డిసైసివ్గా బ్రేక్ అయితే నెక్స్ట్ సెల్లింగ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్ఎస్ఐ ప్రస్తుతం అరౌండ్ 48 దగ్గర ఉంది. అంటే మొమెంటం న్యూట్రల్ టు వీక్ జోన్లో ఉంది. మోస్ట్ డేంజరస్ సిగ్నల్ ఏంటంటే, రికవరీ సమయంలో వాల్యూమ్ చాలా అగ్రెసివ్గా కనిపించడం లేదు. అంటే స్మార్ట్ మనీ ఇప్పటికీ కాషియస్గా ఉందనే ఇండికేషన్. రీటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు బ్లైండ్లీ బులిష్ అవ్వడం రిస్కీ కావచ్చు. కానీ మరో సైడ్ చూస్తే 23,600 హోల్డ్ అయితే షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా రావచ్చు. అంటే మార్కెట్ ప్రస్తుతం డిసిషన్ జోన్లో ఉంది. ఇక్కడ నెక్స్ట్ బ్రేక్అవుట్ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడితే, బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం 53,769 జోన్ దగ్గర ట్రేడ్ అవుతోంది. చార్ట్ స్ట్రక్చర్ చూస్తే క్లియర్గా లోవర్ హైస్ ఫార్మేషన్ కనిపిస్తోంది. అంటే బయింగ్ స్ట్రెంగ్త్ కొంచెం వీక్ అవుతోంది. 54,100, 54,200 జోన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తోంది. ఈ లెవెల్పై సస్టైన్డ్ బ్రేక్అవుట్ వస్తే మాత్రమే బులిష్ మొమెంటం స్ట్రాంగ్ అవుతుంది. లేకపోతే సైడ్ వేస్ టు వీక్ స్ట్రక్చర్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక డౌన్ సైడ్లో 53,500 వెరీ క్రిటికల్ సపోర్ట్. ఈ లెవెల్ బ్రేక్ అయితే బ్యాంక్స్లో ప్రాఫిట్ బుకింగ్ యాక్సెలరేట్ అవ్వచ్చు. ఆర్ఎస్ఐ అరౌండ్ 42 దగ్గర ఉంది. అంటే మొమెంటం స్లైట్లీ బేరిష్ సైడ్కి షిఫ్ట్ అవుతోంది. ప్రైవేట్ బ్యాంక్స్ ప్రస్తుతం స్టెబిలిటీ మెయింటైన్ చేస్తున్నా అగ్రెసివ్ మొమెంటం మాత్రం కనిపించడం లేదు. పిఎస్యు బ్యాంక్స్ కొంత స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి, కానీ ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా కన్విన్సింగ్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. మోస్ట్ ఇన్వెస్టర్స్ ఇగ్నోర్ చేస్తున్న హిడెన్ క్లూ ఏంటంటే, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ర్యాలీ ఇవ్వకపోతే నిఫ్టీ కూడా సస్టైనబుల్ బ్రేక్అవుట్ ఇవ్వడం కష్టం. అంటే బ్యాంకింగ్ సెక్టార్ ఇప్పుడు ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్కి బ్యాక్బోన్లా పనిచేస్తోంది. ఇప్పుడు అందరూ ఫోకస్ చేస్తున్న సెక్టర్ అదానీ గ్రూప్. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఫ్రెష్ 52 వీక్ హైస్ హిట్ చేశాయి. ఇది సింపుల్ ర్యాలీ కాదు, వాల్యూమ్ బ్యాక్డ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ కనిపిస్తోంది. పర్టిక్యులర్లీ అదానీ పోర్ట్స్లో లాజిస్టిక్స్ అండ్ ట్రేడ్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల అగ్రెసివ్ మొమెంటం ఉంది. అదానీ గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీ థీమ్ వల్ల స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అట్రాక్ట్ చేస్తోంది. టెక్నికల్లీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, హయ్యర్ హైస్, స్ట్రాంగ్ వాల్యూమ్ యాక్టివిటీ
ఇవి బుల్లిష్ కంటిన్యూయేషన్ని చూపిస్తున్నాయి. కానీ షార్ప్ ర్యాలీస్ తర్వాత వాలటిలిటీ కూడా సడన్గా రావచ్చు. రీటైల్ ఇన్వెస్టర్స్ ఇమోషనల్ ఎంట్రీస్ అవాయిడ్ చేయాలి. కామెంట్లో మీరు అదానీ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారా చెప్పండి. ఇప్పుడు పవర్ సెక్టార్ గురించి మాట్లాడాలి. ఇండియా హీట్ వేవ్స్ వల్ల పవర్ డిమాండ్ ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్ళింది. దీంతో టాటా పవర్, అదానీ పవర్, ఎన్టీపీసీ స్టాక్స్ షార్ప్ ఫోకస్లోకి వచ్చాయి. ఇది షార్ట్ టర్మ్ సీజనల్ థీమ్ మాత్రమే కాదు, లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరీగా మార్కెట్ చూస్తోంది. ఏఐ, ఈవీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ ఫ్యూచర్ పవర్ డిమాండ్ని ఇంకా పెంచే అవకాశం ఉంది. టెక్నికలీ కూడా పవర్ స్టాక్స్ స్ట్రాంగ్ మూమెంటం మెయింటైన్ చేస్తున్నాయి. కానీ హిడెన్ రిస్క్ ఏంటంటే ఫ్యూయల్ కాస్ట్స్ అండ్ కోల్ ప్రైసెస్ మార్జిన్స్ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ రిజల్ట్స్ మార్కెట్కి మ్యాసివ్ సర్ప్రైజ్ ఇచ్చాయి. 989% ప్రాఫిట్ జంప్ అంటే మెటల్ సెక్టర్ స్ట్రెంగ్త్ని క్లియర్లీ చూపిస్తోంది. రెవెన్యూ గ్రోత్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ థీమ్ వల్ల స్టీల్ డిమాండ్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. టెక్నికల్లీ స్టాక్ బుల్లిష్ కంటిన్యూయేషన్ మోడ్లో ఉంది. వాల్యూమ్స్ కూడా హెల్దీగా ఉన్నాయి. మెటల్ సెక్టర్ ఇప్పుడు క్వైట్లీ కంబ్యాక్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అపోలో టైర్స్ కూడా స్ట్రాంగ్ ఎర్నింగ్స్తో సర్ప్రైజ్ చేసింది. 241% ప్రాఫిట్ గ్రోత్ ఆటో డిమాండ్ స్ట్రెంగ్త్ని రిఫ్లెక్ట్ చేస్తోంది. రెవెన్యూ గ్రోత్ స్టేబుల్గా ఉంది. టాటా మోటార్స్ రిజల్ట్స్ తర్వాత షార్ప్ ర్యాలీ వచ్చింది. ప్రాఫిట్స్ కొంచెం వీక్ ఉన్నా ఇన్వెస్టర్స్కి నచ్చింది జేఎల్ఆర్ ప్రీమియం వెహికల్ బిజినెస్ పర్ఫార్మెన్స్. ఈవీ థీమ్ కూడా లాంగ్ టర్మ్ పాజిటివ్ ఫ్యాక్టర్. చార్ట్స్లో మొమెంటం స్పైక్ కనిపిస్తోంది, కానీ రెసిస్టెన్స్ జోన్స్ దగ్గర వాలటిలిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. గవర్నమెంట్ గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీని 15%కి పెంచింది. మెయిన్ రీజన్ ఇంపోర్ట్స్ కంట్రోల్ చేయడం, ట్రేడ్ డెఫిసిట్ మేనేజ్ చేయడం, ఫారెక్స్ రిజర్వ్స్ ప్రొటెక్ట్ చేయడం. ఇండియా ఇంపోర్ట్స్ డిపెండెన్సీ ఇంకా హైగా ఉంది. ఏప్రిల్ ట్రేడ్ డేటా కూడా మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చింది. ఎక్స్పోర్ట్స్ స్ట్రాంగ్ ఉన్నా ఇంపోర్ట్స్ కూడా భారీగా ఉన్నాయి. అంటే ఇండియా గ్రోత్ స్ట్రాంగ్గానే ఉంది, కానీ ఎక్స్టర్నల్ ప్రెషర్ కూడా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్, సిఎన్జి ప్రైసెస్ హైక్ అవ్వడం ఇన్ఫ్లేషన్కి వార్నింగ్ సిగ్నల్. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్ పెరుగుతాయి. లాజిస్టిక్స్, ఎఫ్ఎంసీజీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్ అవుతాయి. ఆర్బీఐ ఫ్యూచర్ పాలసీ డెసిజన్స్ కూడా ఇన్ఫ్లేషన్ వల్ల ఎఫెక్ట్ కావచ్చు. అంటే మార్కెట్ ఇప్పటికీ కంప్లీట్లీ సేఫ్ జోన్లో లేదు. పీఎం మోడీ యుఏఈ మరియు ఇటలీ మార్కెట్ సెంటిమెంట్కి పరోక్షంగా సానుకూలంగా ఉన్నాయి. ఫోకస్ ప్రాంతాలు శక్తి భద్రత, ఏఐ భాగస్వామ్యాలు, రక్షణ, తయారీ, గ్రీన్ టెక్నాలజీ. యుఏఈ ఒప్పందాల వల్ల చమురు సరఫరా స్థిరత్వం మెరుగుపడుతుంది. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో కూడా సహాయం చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా మార్కెట్ ఇప్పుడు క్రిటికల్ డెసిషన్ జోన్లో ఉంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండూ స్ట్రాంగ్ బ్రేకౌట్ ఇవ్వలేదు, కానీ పానిక్ స్ట్రక్చర్ కూడా ఇంకా రాలేదు. అంటే నెక్స్ట్ మూవ్ గ్లోబల్ క్యూస్, క్రూడ్ ఆయిల్ అండ్ బ్యాంకింగ్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది. స్మార్ట్ మనీ ఇప్పుడు సెలెక్టివ్ సెక్టర్స్లో మాత్రమే అగ్రెసివ్గా ఉంది. రీటైల్ ఇన్వెస్టర్స్ ఇమోషనల్ ట్రేడింగ్ అవాయిడ్ చేయాలి. ఇలాంటి డీప్ మార్కెట్ అనాలిసిస్ కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. స్టాక్స్ గురించి అనాలిసిస్ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి.